మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ఏంటి అవునా అని అంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు అందరూ. మరి ఆ సంగతి ఏంటో మనం కూడా తెలుసుకుందామా? హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్ తో మంచు విష్ణు కొత్త ప్రాజెక్ట్ అంట. మరే నటుడు, నిర్మాత, విద్యా సంస్థల నిర్వాహకుడిగా రాణిస్తున్నటువంటి మంచు విష్ణు గారు మరో అడుగు ముందుకు వేశారు. తరంగ వెంచర్స్ పేరుతో ఆయన మీడియా ఎంటర్టైన్మెంట్ టెక్నాలజీ రంగంలో అడుగుపెట్టారు. అండ్ $50 మిలియన్ నిధులతో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సంస్థలో హాలీవుడ్ ప్రముఖ నటుడు విల్ స్మిత్ కూడా భాగస్వామి అయ్యేందుకు సుముఖంగా ఉన్నట్టుగా విష్ణు గారు చెప్పారు. దీనికి సంబంధించినటువంటి చర్చలు చివరి దశలో ఉన్నాయట. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ గుడ్ న్యూస్ నేను షేర్ చేస్తాను అని అంటున్నారు. తరంగ వెంచర్స్ ముఖ్యంగా ఇండస్ట్రీకి అవసరమయ్యేటువంటి నూతన టెక్నాలజీస్ పై పెట్టుబడులు పెట్టబోతుందట. ఓటీటీ వేదికలు, యానిమేషన్, గేమింగ్ అండ్ బ్లాక్ చైన్, సరికొత్త టెక్నాలజీలైనటువంటి AR, VR, AI వంటి సాంకేతికతకు సంబంధించినటువంటి సేవల్ని కూడా అందించబోతున్నారంట. వినోద రంగంలో వస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు అనుగుణంగా అవకాశాలని అందిపుచ్చుకోబోతున్నారు. సో తరంగ వెంచర్స్ లో మంచు విష్ణు గారు, ఆదిశ్రీ, ప్రద్యుమన్ ఝాలా అండ్ వినయ్ మహేశ్వరి, విల్ స్మిత్ అండ్ దేవేష్ చావ్లా, సతీష్ కటారియాలు భాగస్వాములుగా ఉన్నారట. వీరే కాకుండా మరికొంతమంది తరంగ వెంచర్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇటు భారత్ అటు డెలివర్ లో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అండ్ కొత్త వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయటమే ముఖ్యోద్దేశం. మరి వారికి మార్గనిర్దేశం ఇవ్వడంతో పాటుగా స్టార్టప్స్ కు మంచి మంచి వ్యూహాత్మక ప్రణాళికలు కూడా తరంగ వెంచర్స్ ఇవ్వబోతుందంట. భవిష్యత్తు మీడియా ఎంటర్టైన్మెంట్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి అడుగులు వేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పి అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించి సృజనాత్మకత అలాగే ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పి మంచు విష్ణు గారే చెప్పడం జరిగిందనమాట. ప్రస్తుతం మంచు విష్ణు గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో మనకు కనిపించబోతున్నటువంటి కన్నప్ప గురించి మాట్లాడితే, ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నటువంటి ఈ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుందన్నమాట. మోహన్ బాబు గారు, శరత్ కుమార్ గారు ఇలా ఎందరో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నటువంటి కన్నప్పలో ప్రభాస్ గారు, మోహన్ లాల్ గారితో పాటుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కూడా అతిథి పాత్రలో మనకు కనిపించబోతున్నారు. 2025లో ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారంట. మరిన్ని వివరాలు ఇంకా అఫీషియల్ గా చాలా విషయాల మీద పంచుకుంటాను అని చెప్పి మంచు విష్ణు గారు చెప్పడం జరిగింది. మరి మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ సంఘటనలో నా ప్రమేయం లేదు, నేనైతే గనక బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది. సో క్లిష్ట సమయంలో తనకు మద్దతుగా నిలిచినటువంటి వాళ్ళందరికీ కూడా అల్లు అర్జున్ గారు కృతజ్ఞతలు చెప్పారు. చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయన తన ఇంట్లో ప్రెస్ మీట్ నిర్వహించడం, దేశవ్యాప్తంగా నాకు మంచి మద్దతు వచ్చింది, ఆ మద్దతునిచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, మీ ప్రేమాభిమానాలతోనే నా హృదయం నిండిపోయింది, నాపై అపరిమితమైనటువంటి ప్రేమ చూపించినందుకు గాను నా అభిమానులకు మరి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పారు. సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకునేటువంటి ఘటన గురించి మాట్లాడుతూ, దురదృష్టకరమైన ఘటన, ఆ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయానికి గాను ఎంతగానో చింతిస్తున్నాను, అన్ని విధాలుగా వారికి అండగా ఉంటాను, ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి సంఘటన అయితే గనక కాదు, ప్రమాదవశాత్తు జరిగింది, అనుకోకుండా జరిగినటువంటి ఘటనలో నా ప్రమేయం లేదు, కుటుంబంతో కలిసి నేను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఇది చోటు చేసుకుంది, సుమారు 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్కి నేను వెళ్తున్నాను, దాదాపు 30 సార్లు అక్కడే సినిమా చూశాను, గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు, త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తాను, ప్రస్తుతం కోర్టు కేసులో ఇంకా నడుస్తోంది, దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదు నేను అని చెప్పి బన్నీ గారు చెప్పడం జరిగింది. ఇక అల్లు అరవింద్ గారు కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా జాతీయ స్థానిక మీడియాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అల్లు అర్జున్ గారు హీరోగా సుకుమార్ గారు తెరకెక్కించినటువంటి పుష్ప 2 ది రూల్ December 5న ఇది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రేక్షకుల ఆదరణను దృష్టిలో ఉంచుకొని December 4న ఈ సినిమా ప్రీమియర్ షోలు చాలా చోట్ల ప్రదర్శించారు. అయితే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్నటువంటి సంధ్యా థియేటర్ లో ప్రదర్శించినటువంటి పుష్ప 2 బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు హాజరయ్యారు. ఆయన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. రేవతి అనేటువంటి మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె తనయుడు శ్రీతేజకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు థియేటర్కు సంబంధించినటువంటి 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో A11 గా అల్లు అర్జున్ గారిని కూడా పేర్కొన్నారు. మరి శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకి తరలించడం, హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, శనివారం ఉదయం ఆయన జైలు నుంచి రిలీజ్ చేయడం జరిగింది. జైలు నుంచి ఇంటికి చేరుకున్నటువంటి అల్లు అర్జున్ గారు వారి కుటుంబ సభ్యులను కలవటం, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దర్శక నిర్మాతలు, నటీనటులు ఎందరో అల్లు అర్జున్ గారిని ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. తొక్కిసలాట సంఘటన, అరెస్టు, ఈ పరిణామాలకు సంబంధించి మాట్లాడుతూ మీడియాతో ఈ విషయాల్ని అటు అల్లు అరవింద్ గారు అదేవిధంగా అల్లు అర్జున్ గారు మీడియాతో షేర్ చేసుకోవడం జరిగింది.